చూడండి. ఇప్పుడు ఈరోజు ఏం నేర్చుకుందాం అంటే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ప్రీవియస్‌గా మనం ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో చూసాం. సో, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఏదన్నా నంబర్ ఫిక్స్డ్ అంటే గనక మనం 23.75 అనేది తీసుకున్నామనుకోండి. సో, ఈ నంబర్ ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూ. ఇంకా ఈ పాయింట్‌ని ఇటు మార్చడం గాని, లేకపోతే ఈ పాయింట్‌ని ఇటు మార్చడం గాని ఇదేమి ఉండదు. ఏదన్నా వాల్యూ ఉంటే గనక దానికి ఫిక్స్‌డ్. ఇంకా 1.25 ఉంటే గనక 1.4 ఆ నంబర్ ఫిక్స్‌డ్. సో, దీన్ని 12.5 చేసి ఇంటూ ఏమైనా మోడిఫికేషన్స్ చేయడం గాని, లేకపోతే గనక వేరేగా చేయడం గాని, అలాంటివి ఏమీ చేయను. సో, నెక్స్ట్ ఈ రిజిస్టర్స్‌లో పెట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సొస్తుంది. సో, ఇలాంటి చిన్న చిన్న నంబర్స్ పెట్టడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఫర్ సపోజ్ మనం ఒక నంబర్ తీసుకున్నాం. 0.00000005 ఇన్ జనరల్ ఈ నంబర్ చాలా చిన్నది. కానీ మనం దీన్ని రిజిస్టర్‌లో రిప్రజెంట్ చేయాలనుకుంటే గనక ఎంత పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో, బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే ఇంత చిన్న నంబర్‌కి చాలా పెద్ద హ్యూజ్ నంబర్ ఆఫ్ బిట్స్‌ని వేస్ట్ చేయాల్సొస్తుంది. అంతే కదా! దీన్ని మామూలుగా డెసిమల్‌ని మనం బైనరీలోకి మార్చాలి. ఈ నంబర్‌ని బైనరీలోకి మార్చాలి అనుకుంటే గనక చాలా హ్యూజ్ నంబర్ ఆఫ్ మనకు తెలుసు కదా! దీన్ని బైనరీలోకి మార్చడం. ఇది ఇంటూ 2 చేసి నెక్స్ట్ వచ్చిన పాయింట్‌ని చేసుకోవడం అదంతా తెలుసు కదా! సో, అలా చేసుకుంటే గనక చాలా పెద్ద వాల్యూ పెద్ద వస్తది. మన రిజిస్టర్స్ మరి ఐదర్ 32 బిట్ గాని, 64 బిట్స్ గాని ఉంటాయి. సో, సరిపోవు. సో, స్మాల్ నంబర్ రిప్రజెంటేషన్ అప్పుడు కొంచెం ఇబ్బందవుతుంది. సో, అలాగే స్మాల్ నంబరే కాదు. మనం పెద్ద నంబర్ తీసుకున్నాం. ఈ నంబర్‌ని తీసుకున్నాం. ఈ నంబర్‌ని మనకి మామూలుగా 1024ని రిప్రజెంట్ చేయడానికే మనకి చాలా ఎక్కువ బిట్స్ కావాలి. నియర్లీ ఒక 11 బిట్స్ కావాలి. ఇంత చిన్న నంబర్ 1024ని రిప్రజెంట్ చేయడానికే అరౌండ్ ఇంత పెద్దది కావాలి. 1, 4 జీరోస్, 5, 6, 7, 8, 9, 10. సో, జస్ట్ ఈ 1024ని రిప్రజెంట్ చేయడానికి ఇంత పెద్ద నంబర్ కావాలి. అదే ఈ నంబర్ రిప్రజెంట్ చేయడానికి ఎంత పెద్ద నంబర్ కావాలి? ఎంత పెద్ద బైనరీ నంబర్ కావాలి? సో, చాలా పెద్ద బైనరీ నంబర్ కావాలి కదా! సో, ఇలాంటి బిగ్గెస్ట్ నంబర్‌ని, స్మాలెస్ట్ నంబర్‌ని రిప్రజెంట్ చేయడానికి ఎలా రిప్రజెంట్ చేయడానికి? రిజిస్టర్‌లో కన్వీనియంట్ వేగా స్టోర్ చేసుకోవడానికి వచ్చిన టాపిక్కే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. సో, అర్థమైంది కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటింగ్ పాయింట్ అని లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుందంటే, ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఎలా ఉంటుందంటే, ఈ ఫార్మాట్‌లో ఉంటుంది. m ఇంటూ r పవర్ e లేకపోతే గనక సిగ్నిఫికెంట్ ఇంటూ బేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్‌పోనెంట్. సో, ఈ బేస్ ఆర్ రాడిక్స్ మనకు తెలుసు కదా! బేస్ ఆర్ రాడిక్స్ అంటే ప్రీవియస్‌గా మనం చూసాం. సో, బేస్ ఆర్ రాడిక్స్ అంటే డెసిమల్ నంబర్ అయితే గనక అది 10 బేసు, రాడిక్స్ 10 అవుతుంది. అదే బైనరీ అయితే గనక బేస్ 2 అవుతుంది. సో, ఇది తెలిసిందే మనకి. సో, ఈ సిగ్నిఫికెంట్ ఆర్ ఎమ్ అంటే ఏంటంటే మ్యాంటిసా. సిగ్నిఫికెంట్ ఆర్ మ్యాంటిసా అంటే ఏంటి? ఎక్స్‌పోనెంట్ అంటే ఏంటి? చూడండి. సో, అర్థమైంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుందంటే ఒక నంబరు ఎమ్ అంటే మ్యాంటిసా ఆర్ సిగ్నిఫికెంట్ ఇంటూ బేస్ ఆర్ రాడిక్స్ టు ద పవర్ ఎక్స్‌పోనెంట్. సో, మీరెప్పుడైనా నంబర్స్ చూసుంటారు. 2 ఇంటూ 10 పవర్ 5 లేకపోతే 3 ఇంటూ 2 పవర్ 8, 1 ఇంటూ 2 పవర్ 8 అలాంటి నంబర్స్ చూసుంటారు కదా! సో, అలాంటి నంబర్సే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. సో, ఈ కొన్ని వాల్యూస్‌ని రిప్రజెంట్ చేసినప్పుడు చేస్తాం. అంటే పెద్ద వాల్యూ ఉంది. ఒక 1,00,000 కాకుండా 1,00,00,000 వాల్యూ ఉంది. సో, ఆ 1,00,00,000 వాల్యూని చిన్న వాల్యూ కింద అంటే జస్ట్ 1 ఇంటూ 2 పవర్ 8 అలాంటి రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. జస్ట్ చిన్న వేలో. సో, చూడండి. ది ఫ్లోటింగ్ పాయింట్ అంటే మెయిన్ సమ్మరీ ఏంటి? టు రిప్రజెంట్ వెరీ టైనీ నంబర్ అండ్ వెరీ లార్జ్ నంబర్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఈస్ యూజ్డ్. సో, చిన్న నంబర్‌ని లేకపోతే గనక వెరీ లార్జ్ నంబర్‌ని రిప్రజెంట్ చేయడానికి ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఈస్ యూజ్డ్. సో, అర్థమైంది కదా! సో, సింపుల్‌గా చెప్తున్నాను. 0.005 దీన్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. లేకపోతే గనక 123.567 సో, దీన్ని రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రిప్రజెంటేషన్ ఎలా చేయాలి? సో, అసలు మ్యాంటిస్ అంటే ఏంటి? ఎక్స్‌పోనెంట్ అంటే ఏంటి? సో, ఇదేంటిది?
123.567 అంటే అదొక డెసిమల్ నెంబర్. సో ఇంటూ 10. 10 అంటే మనం ఇది డెసిమల్ నెంబర్ కాబట్టి 10. సో ఎక్స్పోనెంట్ మనకి ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇచ్చిన నెంబర్‌కి 0 ఎక్స్పోనెంట్ అవుతుంది. సో అర్థమైంది కదా! ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నానంటే 12.3567 అంటే ఈ ఒక నెంబర్‌ని ఇటు తీసుకొచ్చాను. సో 12.3567. సో ఎప్పుడైతే రైట్ సైడ్‌కి తీసుకొచ్చానో ఈ 0 కాస్త 1 అవుతుంది. అర్థమైందా? 10^1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక నంబర్‌ని రైట్ షిఫ్ట్ చేస్తే అంటే ఫ్రాక్షనల్ పార్ట్‌లోకి తీసుకొస్తే గనక ఇది 1 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్‌గా నేను 1.23567 తీసుకొచ్చాను. సో ఇంకొక నంబర్ షిఫ్ట్ చేశాను. సో అంటే గనక 10^1 కాస్త 10^2 అవుతుంది. సో అలాగే 0.12357 చేశాను. సో ఇంటూ 10^3. సో ఈ వాల్యూ ఒకటే. 123,567 ఇంటూ 10 క్యూబ్ 100 అంటే గనక ఎంత అవుతుంది? 123.567 అవుతుంది. సో అర్థమైంది కదా! అలాగే 5 నేను హ్యూజ్ నెంబర్ రిప్రజెంట్ చేయాలని చెప్పాను. సో ఇది ఎంత ఉంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, చాలా పెద్ద నెంబర్ ఉంది. ఫస్ట్ 10^0. సో ఎన్ని డిజిట్స్‌ని అయితే తీసుకొచ్చానో ఫస్ట్ ఒక డిజిట్‌ని తీసుకొచ్చాను ఇటు. 550,000.0 ఇంటూ 10^1. సో ఈ 0ని తీసుకొచ్చేసాను మళ్ళీ ఇటు 10 స్క్వేర్. ఈ 0ని తీసుకొచ్చాను 10 క్యూబ్. ఈ 0ని తీసుకొచ్చాను 10^4. ఈ 0ని తీసుకొచ్చేసాను 10^5. ఈ 0ని తీసుకొచ్చేసాను 10^6. ఈ 5ని కూడా తీసుకొచ్చేసాను 10^7. సో 0.5 ఇంటూ 10^7. ఇది దీని వాల్యూ. సో అంత పెద్ద నెంబర్‌ని ఎలా చేశాను? 0.5 ఇంటూ 10^7. ఇప్పుడు మన రిజిస్టర్ ఏం స్టోర్ చేస్తుందంటే ఈ 0.5ని ఈ 7ని మాత్రం స్టోర్ చేస్తుంది. అంతే. ఈ మామూలుగా మనం పెద్ద నెంబర్ తీసుకున్నాం. ఎంత? ఒక 5 లాక్స్ తీసుకున్న నెంబరు. ఈ 5 లాక్స్‌ని మనం బైనరీలో కన్వర్ట్ చేయాలనుకుంటే గనుక చాలా పెద్ద నెంబర్స్ వస్తాయి. సో మనం ఈ ఫార్మ్‌లోకి తీసుకొచ్చేసాం. ఏ ఫార్ము? Mantis or significant into base to the power of exponent. సో ఇప్పుడు మనం ఏం రిప్రజెంట్ చేస్తాం అంటే రిజిస్టర్‌లో మ్యాంటిస్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇది మ్యాంటిసా. నెక్స్ట్ ఈ ఎక్స్పోనెంట్‌ని రిప్రజెంట్ చేస్తాం. ఈ 10 అని ఇంక రిప్రజెంట్ చేయం. ఎందుకంటే దాన్ని మన రిజిస్టర్ అస్యూమ్ చేసేసుకుంటుంది. మన రిజిస్టర్ అది బేస్ 10 అంటే అది మనం చేసింది డెసిమల్ నంబర్ అని రిజిస్టర్ చేసేసుకుంటుంది. అస్యూమ్ చేసేసుకుంటుంది. సో ఈ రెండిటిని చేస్తున్నాం. 0.5 అంటే మనకు తెలుసు. జస్ట్ 0.5ని తీసుకుంటే గనక సమ్ అరౌండ్ 101 ఏదో వస్తుంది. సో 0.101 ఇంటూ 7ని ఎలా చేస్తాం? 111. సో మన రిజిస్టర్‌లో 111 పెడతాం. ఈ 10.0101 పెడతాం. అంతే. జస్ట్ 7 బిట్స్‌తో అయిపోయింది. అదే మనం 5 లాక్స్‌ని రిప్రజెంట్ చేయాలంటే గనక ఎన్ని బిట్స్ కావాలి? చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ బిట్స్ కావాలి. సో అర్థమైంది కదా! ఇన్ బ్రీఫ్‌గా టు రిప్రజెంట్ వెరీ టైనీ నెంబర్ అండ్ వెరీ లార్జ్ నెంబర్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఈజ్ యూజ్డ్. సో ఫ్లోటింగ్ పాయింట్ లుక్ అండ్ ఫీల్ ఏంటి? దాంట్లో సిగ్నిఫికెంట్ ఉంటుంది, బేస్ ఉంటుంది, ఎక్స్పోనెంట్ ఉంటుంది. సో అర్థమైంది కదా! నెక్స్ట్ మనకి ఒక నెంబర్‌ని కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాం అర్థమైంది కదా! ఒక డెసిమల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ డెసిమల్ నెంబర్‌ని ఎలాగా ఇప్పుడు 123.54 ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మన ఫ్లోటింగ్ పాయింట్‌లోకి కన్వర్ట్ చేస్తాను. సో చెప్పాను కదా! ఇది డెసిమల్ నంబర్. సో డెసిమల్ నంబర్ కాబట్టి 123.54 ఇంటూ డెసిమల్ కాబట్టి 10 ఎక్స్పోనెంట్ ఏముండదు. ఎందుకంటే ఏముండదుగా మనం ఇచ్చిన నంబర్ అది. సో దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. అంటే 12.354. సో ఎప్పుడైతే రైట్ సైడ్ షిఫ్ట్ అయిందో అప్పుడు ఎక్స్పోనెంట్ విల్ ఇంక్రీజ్ 10^1. సో ఇప్పుడు 1.2354 ఇప్పుడు 10 స్క్వేర్. సో అలాగే 0.12354. సో ఇప్పుడు 10 క్యూబ్. సో అలాగే మనం షార్టెస్ట్ నెంబర్‌ని కూడా 0.005 దీన్ని కూడా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడేంటి
లెఫ్ట్ షిఫ్ట్ చేయాలంటే ఈ నెంబర్ ఇటు రావాలి. సో ఈ నెంబర్ ఇటు సైడ్ వచ్చిందంటే కనుక 10⁻⁻1 అవుతుంది. సో ఒకటి తగ్గుతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చూసాను చూడండి, 1.2354 తీసుకొచ్చాను. ఏమవుతుంది, 10 స్క్వేర్ ఇక్కడ ఒకటి తగ్గుతుంది. సో రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఒకటి పెరిగింది ఎక్స్పోనెంట్, లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఒకటి తగ్గింది. ఇదిగో ఈ జీరోని తీసుకొచ్చాను 10⁻−1 అయింది. ఈ జీరోని తీసుకొచ్చాను 10⁻−2 అయింది. ఈ జీరోని తీసుకొచ్చాను 10⁻−3 అయింది. సో ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఈ జీరో ఈ 5ని కూడా తీసుకొచ్చాను 10⁻−5 వచ్చింది. సో ఇప్పుడు 5 × 10⁻−4. సో ఈ నెంబర్ని ఇలా రిప్రజెంట్ చేశాను 0.005. అలాగే 0.10 జీరోస్ 10 జీరోస్ తీసుకున్నాను, 10 జీరోస్ 5. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాను, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11 ఇట్లని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తాను. సో ముందర జీరో ఉన్న అవసరం లేదు కదా, దాన్ని ఎలిమినేట్ చేసేచ్చు. 5 ముందర ఎన్ని జీరోస్ ఉన్న అవసరం లేదు కదా డెసిమల్లో. సో 5.5 అంతే, 5 × 10⁻, ఇది అయితే అంత అయితే -11. ఇక్కడ కానీ మైనస్ పెట్టుకుంటాం, అదే మెయిన్. లెఫ్ట్ సైడ్ వస్తే కనుక దానికి మైనస్ పెట్టుకుంటాం, రైట్ సైడ్ పెట్టుకుంటే కనుక అంటే ఒకటి తగ్గుతుంది, మైనస్ పెట్టుకోం, ఒకటి తగ్గుతుంది, రైట్ సైడ్ పెట్టుకుంటే కనుక ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఎనీ బిగ్ నెంబర్, లార్జర్ నెంబర్ ఆర్ టైనీ నెంబర్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం, ఇది ఇన్ జనరల్గా. సో జస్ట్ మనం ఇప్పుడు ఇంక ఇది మామూలుగా చూద్దాం. సో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ హ్యాస్ 2 parts. ఫస్ట్ పార్ట్ రిప్రజెంట్స్ ఏ సైన్డ్ ఫిక్స్డ్ పాయింట్ నెంబర్ కాల్డ్ మ్యాంటిసా. సో ఫస్ట్ పార్ట్లో మ్యాంటిసా ఉంటుంది. మ్యాంటిస్ అని ఇంకొకటి ఏమంటాం, సిగ్నిఫికెంట్ అని కూడా అంటాం. సో సెకండ్ పార్ట్ని ఏమంటాం, డెసిమల్ ఆర్ బైనరీ పాయింట్. అంటే 10 ఉంటే కనుక 10, 2 ఉంటే కనుక 2. ఇక్కడ 2 ఉంటుంది. అదే మనం ఇప్పుడు డెసిమల్ నెంబర్ చూసాం. సో బైనరీ నెంబర్ చేయాలనుకుంటే కనుక 2 పవర్ వస్తుంది, దాన్ని పవర్లో ఉన్నదాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. సో ద ఫిక్స్డ్ పాయింట్ మ్యాంటిసా మే బి ఎ ఫ్రాక్షన్ ఆర్ ఎన్ ఇంటిజర్. సో ఇద్దరు ఫ్రాక్షనల్ పార్ట్ ఉండొచ్చు, ఇంటిజర్ పార్ట్ ఉండొచ్చు. సో ఇదిగోండి, ఇది నెంబర్ ఉంది 6132.789. సో ఇందాక రిప్రజెంటేషన్లో ఎలా చేయొచ్చు చెప్పాను కదా నేను. ఇది బేస్, ఇది డెసిమల్ నెంబర్ కాబట్టి 10. సో 6132.789 × 10⁻0. సో ఈ 4 వీటిని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే కనుక 0.6132.789 × 10⁻4. సో దీంట్లో మ్యాంటిసా ఏంటి, ఇది మ్యాంటిసా 0.613 అనేది మ్యాంటిసా ఆర్ ఫ్రాక్షన్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎక్స్పోనెంట్ అనేది 4. సో అర్థమైంది కదా. ఇదిగోండి, ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ ఇండికేట్స్ దట్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఈస్ 4 పొజిషన్స్ టు ద రైట్. సో 4 పొజిషన్స్ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి 10⁻4 అనేది వచ్చింది, +4. సో ద రిప్రజెంటేషన్ ఈజ్ ఈక్వల్ టు సైంటిఫిక్ నోటేషన్. సో చెప్పాను కదా మీకు, రిజిస్టర్లో ఎప్పుడు కూడా రాడిక్స్ అనేది ఉంటుంది కదా, బేస్ అనేది స్టోర్ అవ్వదు. ఓన్లీ మ్యాంటిసా పార్ట్, ఎక్స్పోనెంట్ పార్ట్ మాత్రమే స్టోర్ అవుతాయి. మనం డెసిమల్ పార్ట్స్ ఏమీ చేయం. మనం రిజిస్టర్లో ఎప్పుడు కూడా బిట్సే స్టోర్ చేస్తాం. మనం అంతా డెసిమల్ నేర్చుకున్నాం కాబట్టి డెసిమల్ గురించి చెప్పాను. సో ఎప్పుడు కూడా మన బైనరీ నెంబరే స్టోర్ అవుతుంది. బైనరీ నెంబర్ అంటే 2 పవర్. సో ఈ 2 అనేది స్టోర్ అవ్వదు. ఈ ఎక్స్పోనెంట్లో ఎంత అయితే ఉందో అది స్టోర్ అవుతుంది, మ్యాంటిసా పార్ట్లో ఎంత అయితే ఉందో అది స్టోర్ అవుతుంది. సో the circuit that manipulate the floating point number in registers conform with these 2 assumptions. ఆ సర్క్యూట్ ఏమనుకుంటుందంటే ఇది బైనరీ నెంబరే అని అనుకుని దానికి తీసుకుంటుంది. సో మనం మామూలుగా చూసాం, ఇప్పుడు దాకా ఏం చూసాం, ఒక డెసిమల్ నెంబర్ చూసాం. సో కమింగ్ టు బైనరీ. సో బైనరీలో ఏంటంటే సిమిలర్ మేనర్, సేమ్ అలాగే ఉంటుంది. సో ఏం మారింది, ఇట్ యూజెస్ బేస్ 2 ఫర్ ద ఎక్స్పోనెంట్. అక్కడ మనం ఏదైనా నెంబర్ ఉందనుకోండి 1.23 × బేస్ 10 అని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏంటి 1001.11 అనేది ఉంది, దీనికి బేస్ 2 పెట్టుకుని 2⁻0. సో సిమిలర్గా ఈ బిట్స్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను, ఎన్ని 4 బిట్స్ని తీసుకొచ్చాను. సో ఈ 4 బిట్స్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను, 0.1001.00111 × 2⁻4. సో 4 బిట్స్ని రైట్ సైడ్ తీసుకొచ్చాను కాబట్టి 2⁻4. ఈ 2 బిట్స్ని ఇటు సైడ్ తీసుకెళ్ళాను అనుకోండి
2 పవర్ 0 కాస్త -2 అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది. సో ద ఫ్రాక్షన్ హ్యాస్ ఏ 0 ఇన్ ద లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ టు డినోట్ పాజిటివిటీ. సో ఇదిగోండి ఈ 0 ఏంటంటే మనకు అది చెప్పాను కదా, సైన్డ్ బిట్. 0 ఉంటే కనుక పాజిటివ్ నెంబర్, 1 ఉంటే కనుక నెగిటివ్ నెంబర్. సో ద బైనరీ పాయింట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ అలౌస్ సైన్ బిట్ బట్ నాట్ షోన్ ఇన్ ద రిజిస్టర్. సో ఈ సైన్ బిట్ని రిజిస్టర్లో స్టోర్ చేయం, మీ ముందర 0 ఉన్నా సరే అది స్టోర్ చేయం. సో ద ఎక్స్పోనెంట్ హ్యాస్ ఈక్వలెంట్ బైనరీ నెంబర్, ద ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఈజ్ ఈక్వలెంట్ టు m ఇంటూ 2 పవర్ e. బైనరీలో m ఇంటూ 2 పవర్ e. సో m అంటే మ్యాంటిసా, ఇచ్చిన నెంబర్ మనం ఏం ఇచ్చారు, 1001.11 ఇచ్చారు. సో దీన్ని ఏం చేశాను నేను, పాయింట్ ఈ 4ని అటు సైడ్ తీసుకెళ్ళిపోయాను, 1001.11 అని పెట్టాను. చివరిన 0 ఉన్నా పర్లేదు కాబట్టి ఇంటూ 2 పవర్ 4. సో ఇది మ్యాంటిసా, 100.11 మ్యాంటిసా, ఇది ఎక్స్పోనెంట్. సో 2 అనేది రాడిక్స్ మనకు తెలిసిందే. సో మనం ఇష్టం వచ్చినట్టు స్టోర్ చేసేయకూడదు. మనం ఇష్టం ఒక డెసిమల్ నెంబర్ ఉందనుకోండి, 12.789 ఉందనుకోండి, ది ఇంటూ 10 పవర్ 0 ఉందనుకోండి, 1.2789 ఇంటూ 10 పవర్ 1 పెట్టేసి ఇది మ్యాంటిసా, ఈ 1 అనేది ఎక్స్పోనెంట్ అలా పెట్టేయకూడదు. సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రూల్ ఏంటంటే, డెసిమల్ నెంబర్కి రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంటిజర్ పార్ట్లో 0 ఉండాలి. అర్థమైనా, ఇంటిజర్ పార్ట్లో 0 ఉండాలి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్లో 0తో ఉండకూడదు, 0 స్టార్ట్ అవ్వకూడదు. సో ఎప్పుడు కూడా ఏదర్ 1 నుంచి మన ఇష్టం వచ్చిన ఏదైనా నెంబర్ ఉండొచ్చు. అర్థమైంది కదా, ఎప్పుడు ఇంటిజర్ పార్ట్ ఎప్పుడు కూడా 0 ఉండాలి. నెక్స్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి, ఫ్రాక్షనల్ పార్ట్లో 0 అనేది ఉండకూడదు. అంటే ఇమీడియట్గా 0 అనేది ఉండకూడదు, తర్వాత ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఎప్పుడు కూడా నెంబర్ అనేది 0.123 కానీ 0.23 అని ఉండాలి. సో ఒక 23.5 అని తీసుకున్నాం. సో ఇంటూ 10 పవర్ 0 ఇది మామూలుగా. సో నార్మలైజేషన్ అంటే సమ్ రూల్స్ ఫాలో అవుతున్నాం. సో ఆ రూల్స్ ఫాలో అవ్వడానికి ఏంటంటే 0.235 ఇంటూ 10 పవర్ 2, ఎందుకంటే 2ని సైడ్ తీసుకొచ్చాం కాబట్టి 10 స్క్వేర్. సో 0 ఎప్పుడు కూడా నార్మలైజేషన్లో డెసిమల్ పార్ట్లో ఎప్పుడు 0 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 1 అక్కడ 0 ఉండకూడదు. ఒకవేళ 0 ఉంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ 0 ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేశాను నేను 0.0235 ఇంటూ 10 క్యూబ్ అని చేసాను. సో ఈ 0ని సైడ్ తీసుకొచ్చి 10 స్క్వేర్ చేసేస్తాను. సో ఎప్పుడు కూడా 0 ఉండకూడదు. ఆ 0 నార్మలైజ్ చేయాలనుకుంటే కనుక ఈ 0ని ఇటు సైడ్ తీసుకెళ్ళి దాన్ని నార్మలైజ్ చేసేస్తాను. సిమిలర్గా డెసిమల్ పార్ట్లో ఎలాగైతే ఉన్నాయో మనం బైనరీని స్టోర్ చేయడానికి కూడా కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే అది ఇప్పుడు 13.25 ఉంది నెంబర్. సో 13.25ని 13.25 ఉంది. 13.25ని ఎలా రిప్రజెంట్ చేశారంటే 1101 ఎంత అలా రిప్రజెంట్ చేశారు, 01. సో 1101.01 రిప్రజెంట్ చేసాం. సో ఇంటూ 2 పవర్ 0. ఇప్పుడు నార్మలైజ్ చేయాలంటే దీంట్లో నార్మలైజేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా 1 పాయింట్లో ఉండాలి. మనం ఎలాగైతే డెసిమల్లో చూసామో దీంట్లో 1 పాయింట్ ఉండాలి. సో లాస్ట్ 1 దగ్గర నుంచి ఈ 3 1s ఇటు సైడ్ తీసుకొచ్చేస్తాం. సో 1.10101 ఇంటూ 2 క్యూబ్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఎప్పుడు కూడా 1 పాయింట్ నెంబర్ ఇంటూ 2 క్యూబ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక బిట్ని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నాం అంటే 1 బిట్ దీన్ని అవాయిడ్ చేసేస్తాం. స్టోరింగ్ ఎప్పుడు మనం రిజిస్టర్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఇది మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఎప్పుడు 1 ఉంటుందని మనకి రిజిస్టర్కి తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఇదంతా మ్యాంటిసాయే, 110101 అనేది మ్యాంటిసా. కానీ ఈ 1 అనేది స్టోర్ అవ్వదు. ఎందుకు, మనం నార్మలైజ్ చేసేసాం. సో నార్మలైజ్లో ఈ బిట్ ఎప్పుడు 1 ఉంటుంది. సో ఫస్ట్ బిట్ ఎప్పుడు 1 ఉంటుంది. దానికి ఒక బిట్ వేస్ట్ చేయడం ఎందుకు, అందుకే ఈ బిట్ అనేది స్టోర్ చేయం రిజిస్టర్లో పెట్టినప్పుడు. ఈ బిట్ని మాత్రమే స్టోర్ చేస్తాం. సో అర్థమైంది కదా, బైనరీ నెంబర్ ఎప్పుడు కూడా 1 పాయింట్ నెంబర్లోనే ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 110111.011 ఉంది.
సో దీన్ని నార్మలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నార్మలైజ్ అంటే ఏంటి, 1 పాయింట్ ఫార్మేట్లోకి తీసుకురావాలి. సో ఇంటూ 2⁻0 మనకి ఏం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఎన్ని నార్మలైజ్ అంటే ఇక్కడ తీసుకురావాలి, ఈ పాయింట్ని ఇటు సైడ్ తీసుకురావాలి. సో 4 పాయింట్స్ని ఇటు సైడ్, 4 నెంబర్స్ని ఇటు సైడ్ తీసుకొచ్చాం అంటే 1.10111011 ఇంటూ 2⁻4. సో ఇదంతా మ్యాంటిసా, ఇది ఎక్స్పోనెంట్. సో రిజిస్టర్లో ఏం స్టోర్ అవుతుందంటే ఓన్లీ 10111011. సో మనకి ఇది 4 ఎలా స్టోర్ అవుతుందంటే, 4 అంటే మనకు తెలుసు కదా, 0100 అంతేనా, 4 అంటే 1 2 4. సో 0100 అని స్టోర్ అవుతుంది. ఇక్కడ 4 ఎలా స్టోర్ అవుతుందంటే, మన రిజిస్టర్లో ఏంటంటే ఒక 8 బిట్ రిజిస్టర్ ఉందనుకోండి, ఒక 1 బిట్ అంటే సైన్డ్ బిట్కి, అంటే ఇది మనకి పాజిటివ్ నెంబర్ అనుకోండి, 0 స్టోర్ అవుతుంది. సో 8 బిట్లో ఒక 4 బిట్స్ ఏం మరి మ్యాంటిసా పార్ట్కి, ఇంకొక 4 బిట్స్ ఏం మరి ఎక్స్పోనెంట్ పార్ట్కి. సో అలా స్టోర్ చేస్తాం రిజిస్టర్లో. సో చూడండి నెక్స్ట్, ఇదిగోండి నేను చెప్పాను కదా, we allow shift the mantissa to the right 1 digit if we increase the exponent. సో ఎప్పుడు కూడా నార్మలైజ్డ్ బైనరీ ఫ్లోటింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే 1.ff ఇంటూ 2 exponent ఈ ఫార్మాట్లో తీసుకొస్తాం. చెప్పాం కదా, సో 11101.01 ఉంది ఇంటూ 2⁻0. సో ఈ 1 ఇటు సైడ్ తీసుకొచ్చాను, 1101.101 ఇంటూ 2⁻1. ఇంకొకటి తీసుకొచ్చాను 0.0101 ఇంటూ 2 స్క్వేర్, 1.10101 ఇంటూ 2 క్యూబ్. సో ఇప్పుడు ఈ ఫార్మెట్ 1 పాయింట్ ఫ్రాక్షనల్ ఫార్మెట్కి వచ్చాం. సో ఇదేమో ఎక్స్పోనెంట్, ఇదేమో మ్యాంటిసా. సో ఓకే కదా, అర్థమైంది కదా. మనం ఇప్పుడు జస్ట్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఏంటో చూద్దాం.